నమస్తే అండి. నా పేరు రెమ్సన్ రాజ్, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ అంటారు. మేమందరం గబ్బర్ సింగ్ టీం వాళ్ళం వచ్చినాము. ఇంకా కొంతమంది మా మిత్రులు వస్తున్నారు. ఇప్పుడే వచ్చి డాక్టర్ గారికి కలిసినాము. కలిసి సార్ అన్నకు చూసినాం, ముందు చూసి పిలిచినాము. అన్న ఇంకటన్నా లేవన్నా మేము అని పేర్లు పెట్టి, అన్న గబ్బర్ సింగ్ రమేష్ వచ్చినాము, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ వచ్చినాము అన్న అని పిలిస్తే అన్న లైట్గా లేచి ఇట్లా కన్ను తెరిచి చూసి అన్నట్టు అని మాట్లాడిండు. దాని తర్వాత డాక్టర్ గారు వచ్చిండు. సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. నిన్నటికి ఇవాళకి కొంచెం క్యూర్ అయ్యిండు. నిన్న కొంచెం అది ఉండే, ఇవాళ క్యూర్ అయ్యిండు. మంచిగా అవుతాడు, మంచిగా చేయాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నామేమని చెప్పిండు. చాలా చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. ఇప్పుడు కూడా సార్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడి వచ్చినాం మేము. అన్న క్యూర్ కావాలి, అన్న మంచిగా కావాలి, అన్న ఎప్పటిలేక కావాలి, అన్న మళ్ళీ షూటింగ్లు చేయాలా, అది మేము కోరుకునేది. ఆర్థిక సాయం అయితే చేయాలి, చాలామంది చేయాలి. ఆర్థిక సాయం కూడా చేస్తుర్రు. ఎట్లా చేస్తుర్రు అంటే ఇప్పుడు బయటనైతే ఏమైపోయిందంటే మొత్తం పబ్లిసిటీ అవుతుంది. ఫిష్ వెంకట గారికి ఎంతో పంపిస్తున్నారు, ఎంతో చేస్తున్నారు అన్నట్టు. కానీ నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు 100 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా చేస్తున్నారు. అది ఏమిటికి అది రాదు. కొంతమంది పుకారా ఏముందంటే ఫ్యామిలీ కొంచెం పట్టించుకోలే చేసాను. కొడుకు ఈయన కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఈయనక రెడీ అయిపోయాడు. వీళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ ఫ్యామిలీ చూసినంత ఎంత బయటలైనా చూడరు. మా అంటే ఒకసారి ఫోన్ చేస్తారు, వచ్చి చూసిపోతారు. కానీ 24 గంటలు ఆయన బాగలేనప్పటి సంది వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఇంతకు ముందు గిట్ట అయ్యింది అన్నకు షుగర్ వల్ల. అప్పటి సంది అనేది ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఎంబడే ఉంటారు. అది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అన్న బాగా అవుతాడు అని మాకు నమ్మకం. బాగా కావాలి, అన్న మళ్ళీ ఫస్ట్ లేక రావాలి, షూటింగ్లలో చేయాలి. మళ్ళీ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా అనేది ఇంకా కొన్ని ఎవరన్నా దాతలు సాయం చేస్తాడు. మన అన్న ఏం పేరు, సుమన్ టీవీ రోషన్ అన్న గిట ఏమో సాయం చేస్తా అని చెప్పిండంట. అట్లా వాళ్ళని కాదు, మీరు గిట మీడియా వాళ్ళు గిట చేతనైనంత మీరు అందరూ సాయం చేస్తే వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కాకుండా మీకు తోచినంత, మీరు 100 మంది దగ్గరికి పోతుంటారు, వస్తుంటారు కదా, ఎవరో తెలుసుకుంటారు పలానా. ఇప్పుడు మీ ద్వారా గిట్ అనేది ఎంతోమంది హెల్పింగ్ అవుతుంది. అది ఒక సాయము. ఎందుకంటే చాలా బాధలో ఉండదు. ఎందుకంటే 5 మంత్స్ నుంచి ఫ్యామిలీ మొత్తం, ఆమె కూతురు, ఇద్దరు కొడుకులు వాళ్ళు ఇక్కడనే ఉండి హాస్పిటల్ అయిన దగ్గరే ఉండి చూసుకుంటారు. కానీ కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఇస్తలేరు అనుకుంటారు. కానీ వీళ్ళు చేయంది అయితే మనమైతే ఏం చేయలేం. కానీ మేము వచ్చి చూసిపోతుంటాం అంతేగాని వీళ్ళే దగ్గరుండి చేస్తారు. వీలైనంత వరకు అందరూ కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము హెల్ప్ చేయండి అని కొంచెం నంబర్లు ఇట్లా వేస్తే ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు కొంచెం మంది అయితే. అంటే నార్మల్గా అంటే అట్లాంటి ఫోన్లు చేయకండి ప్లీజ్. హాస్పిటల్లో ఎవరు డిస్టర్బ్ అవుతున్నారు. చెప్పండి. మా ఫిష్ వెంకట్ గారికి ఒక 5 రోజుల క్రితం నుండి ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ప్లస్ అంటే క్రిటికల్ పొజిషన్లో ఉంటున్నాడు. ఎందుకంటే డయాలసిస్ చేసినాక ఒక గంట 2 గంటల రోజు కొద్దిగా ఇట్లా చూస్తున్నాడు. మళ్ళీ అటెనక యథాస్థితిలోనే ఉంటున్నాడు. 5 రోజుల నుండి మేము హాస్పిటల్ దగ్గరనే ఇక్కడనే ఉంటున్నాం. మేము వరంగల్ నుండి వచ్చినాం. నా పేరు ఎండి మస్తాన్, వరంగల్.